సింగపూర్ లో ఉన్న సెంటోసా బీచ్ కి బయలుదేరితే బాగా వర్షం వచ్చింది. అందుకనే మధ్యలో ఉన్న వైవో సిటీ మాల్ లో దిగి కాసేపు అటు ఇటు తిరిగి అలా తిరుగుతూ ఇదిగో ఈ పెట్ సఫారీ లోపలికి వెళ్ళాం. ఇక్కడ పెట్స్ ని ఎలా పెంచుకుంటారో మీరు కూడా ఒకసారి చూస్తారు కదా అని చెప్పేసి రికార్డ్ చేసేసాను. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఎంట్రన్స్ లోనే చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. ఒక్కొక్కటి $3 అంట. అది బేసిక్ మాత్రమే. ఈ ప్యారెట్స్ చాలా బాగున్నాయి. వదిలితే ఇంకా బాగుండేదేమో. ఈ క్యూట్ గా ఉన్న ర్యాబిట్ జస్ట్ $380, అంటే మన కరెన్సీలో 20,000 పై మాటి. అక్కడ మనం చూస్తే రేట్లు కూడా పెట్టుంటారు. అలాగే మేలా ఫీమేలా అని ఉంటుంది. మనుషుల కన్నా పప్పీల సెలూన్ లోనే ఎక్విప్మెంట్ చాలా బాగుంది. మా వాళ్ళకన్నా ఆ కుక్క పిల్ల చక్కగా కటింగ్ చేయించుకుంటుంది. అందుకే అడుకుంటే అందరు పిల్లల్ని కండం మానేసి కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు. ఇవి హ్యామ్స్టర్స్, ఎలుకల్లానే ఉంటాయి, కాకపోతే 2 వేరే జాతులండి. మా వాడైతే ఇక ఈ ఎలుకల దగ్గర నుంచి కదలడే. ఒక ఎలుకైతే బాగా నల్లగా ఉంది. ఇక ఆ ఎలుకని ఇంటికి తీసుకెళ్దామని కూర్చున్నాడు. దీన్ని ఇది మేల్ అంట. ఇది $22 అంట. అంటే 1500 పెట్టి ఇంటికి కొనుక్కెళ్ళాలి. అరే ఎలుకలు ఇంట్లో మనకు తెలియకుండా పెరగాలరా, మనం తెచ్చుకొని పెంచుకోకూడదంటే గానీ మా వాడు అక్కడి నుంచి కదలలేదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సింగపూర్ సెంటోసా బీచ్ కి వెళ్ళాం. మీరు కూడా నాతో వచ్చేయండి.